రైతాంగానికి ఏం చేయొచ్చు ఆలోచన ఉండదు, ఎరువులు ఎట్టియాలన్న ఆలోచన ఉండదు, 24 గంటల కరెంట్ ఎట్టియాలన్న ఆలోచన ఉండదు, సాగునీరు ఎట్ట తీసుకురావాలన్న ఆలోచన ఉండదు, వచ్చినటువంటి ఐకేపీ ద్వారా కొనుగోలుకు అవకాశం ఉండదు. డైలాగులు మాత్రం పెద్ద పెద్దగా మేము బోనస్ ఇచ్చినాము, మొన్న రైతు బంద్ చేసినాము, అంతకుముందు 2 సార్లు ఎగ్గొట్టినాము. మరి అదెందుకు చెప్పవు? ఇట్లా చెంపలు వేసుకొని రైతాంగం దగ్గర 2 సార్లు ఎగ్గొట్టినా అని చెప్పేసి మరి తప్పేందుకు ఒప్పుకోలేదు. రైతు రుణమాఫీ నేను ఒకటే అడిగినా, వేరే దగ్గర వద్దు రేవంత్ రెడ్డి గారు, రాష్ట్రమంతా వద్దు, నా తుంగతుర్తి నియోజకవర్గం మొత్తం కూడా వద్దు, 3 గ్రామాలు అడుగుతున్నా. స్థానిక శాసనసభ్యుని యొక్క సొంత గ్రామం ధర్మారం బోదామా, స్థానిక ఎంపీ యొక్క సొంత గ్రామం శాలిగౌరవరం బోదామా, మా జిల్లా మంత్రి గారు తాటిపాముల ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సొంత ఊరు, అది కూడా నా కాన్స్టిట్యున్సీలే, తాటిపాముల కూడా. ఈ 3 ఊర్లకు పోయి ఎవరైనా సరే మొత్తం రుణమాఫీ మా ఊర్లో జరిగింది అంటే కనుక నేను దేనికైనా సిద్ధం, రాజకీయం బంద్ చేయమన్నా బంద్ చేస్తా, మీరు దేనికి సిద్ధమో చెప్పు, ఈ 3 ఊర్లలో ఎక్కడికి పోదామో మీరే చెప్పు, మీరు వస్తారా మీ మంత్రి వస్తారా చెప్పురి అని అడిగినాం. దాని గురించి రిప్లై లేదు. ఉత్తగానే ఇంత రైతు రుణమాఫీ చేసినామని చెప్పి వెళ్ళిపోయాడు, ఇంత రైతు బంధు ఇచ్చినామని చెప్పి వెళ్ళిపోయాడు. రైతు బంధు కూడా అందరికీ రాలే, ఈ 3 ఊర్లలోనే చూద్దాం మిగతా దగ్గర వద్దునే అనేది. ఆ 3 ఊర్లలో కూడా ఇప్పటికి ఇంకా రైతు బంధు బాకీ ఉంది. ఆ 3 ఊర్లలో కళ్యాణ లక్ష్మి చెక్కులు బాకీ ఉన్నాయి. ఒక తాటిపాముల మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఊరనే 26 చెక్కులు పెండింగ్ ఉన్నాయి ఇప్పటికి. వీటి గురించి మాట్లాడవు. కేసీఆర్ గారు చేసిపోయినటువంటి ఒక మంచి మార్గాన్ని యాజ్ ఈజీగా ఇంప్లిమెంట్ చేసేటువంటి ఒక తెలివి కూడా లేదు. గోదావరి జిల్లాలో మాకు వచ్చినాయి బాగుపడ్డామని చెప్పేసి మా వాళ్ళు ఒరి ఇప్పుడు ఈరనాయన ఎందుకు ఇస్తలేవంటే ఉత్తగానే వచ్చినామా డైలాగ్ చెప్పినామంటే కాళేశ్వరం కూలిపోయింది, ఇదే డైలాగ్. అలా రాహుల్ గాంధీ మాట్లాడినా రేవంత్ రెడ్డి మాట్లాడినా 1,00,000 కోట్ల అవినీతి అంటారు. కాళేశ్వరం కడతానికే 1,00,000 కోట్లు కాలే, అవినీతి 1,00,000 కోట్లు ఎట్టయితుంది అంటే ఏదో మాట్లాడాలి కాబట్టి, మభ్యపెట్టాలి కాబట్టి, డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. తప్పితే మళ్ళీ ఇంకా కాదు అంటే మాట్లాడేది ఏ వ్యక్తిగతమైనటువంటి దూషణ వ్యక్తుల మీద. నోరు ధరిస్తే ఈ పక్కపంట ఉంటాడు ఆయన, 3 ఫీట్లు ఆయన లెసలేస మాట్లాడుతున్నాడు అని చెప్పి ఈయన అంటాడు. ఈయన 6 ఫీట్లు ఉన్నాడు, అమితాబ్ బచ్చన్ అయినా గుట్టంగాడు, 3 ఫీట్లు ఆయన మాట్లాడతాడు. ఆయన 3 ఫీట్లు ఉన్నా కూడా నీకు 30 ఫీట్లు తీస్తున్నాడు, బాగానే ఉంది మరి, సరిపోతలేదా? ఇంకా కావాలనా? గట్టిగా పడితేనే కదా మరి అసెంబ్లీలోకి వెళ్ళి సస్పెండ్ చేసే అంత భయం ఏమిటికి మరి నీకు? దేనికి? ప్రజా ఉద్యమాల్లో పనిచేసి, విప్లవోద్యమాల్లో పనిచేసి, తెలంగాణ ఉద్యమాల్లో పనిచేసి 10 సంవత్సరాలు ఉమ్మడి నల్గొండ జిల్లాను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోయి నికార్సైన మగపిని కలిగినటువంటి తెలంగాణ బిడ్డగా తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి జగదీష్ రెడ్డిని పట్టుకొని నీ ఇష్టం వచ్చిన మాట అయిపోయింది. ఇక లేదంటే కేటీఆర్ గారికి ఒక నోటీస్ ఇస్తా, మళ్ళీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా, మళ్ళీ పిలిపిస్తా, లేదంటే హరీష్ రావు గారి మీద నా చవాకులు వెళ్తా, లేదంటే కేసీఆర్ గారి గురించి ఉరి తీయాలి. కేసీఆర్ ఏందిరా, ఎవరిని ఉరి తీయాలి? నిన్ను కదరా ఉరి తీయాల్సింది. గోదావరి జిల్లాలో వచ్చాడంటే అంత ఈజీ అనుకుంటున్నావా? సోడాలో నీళ్ళు కలిపినట్టు అంటుండు. మరి మేము తీసుకొచ్చినాం కదా, 5 సంవత్సరాలు ఇచ్చినాం కదా, మరి అంటే అంత కష్టమైన దాన్ని మేము చేసినాం నువ్వు ఒప్పుకుంటున్నట్టే కదా. వాస్తవమే. మరి గోదావరి జిల్లాలో తీసుకొచ్చి చాలా కష్టం, ఓటుకు నోటు కేసుకు సూట్ కేసు మోసినంత కష్టం, చాలా కష్టం ఉంటుంది తీసుకురావాలంటే గోదావరి జిల్లాలో. ఇంకో మంచి మాట చెప్పింది నిన్న, ఎక్కడ పోయినా సరే మా జిల్లాలో ఎస్ఐలు సిఐలు అంతా నల్గొండలో కనబడతారు, ఇక్కడ బాగుంటారు, డిఎస్పీలతో సహా పోలీస్ డిపార్ట్మెంట్ నల్గొండలో బాగుంటారు అని చెప్తుండు. 100% వాస్తవం. ఎందుకంటే ఈ లంగగాడు ఓటుకు నోటు కేసులో దొరికినప్పుడు పట్టుకున్నలు కూడా నల్గొండోళ్ళే, ఎస్ఐ డిఎస్పీ. అందుకని ఆయనకు బాగా గుర్తుకుంది. అది ఒక్కటి మాత్రం కరెక్ట్ చెప్పిండు. చేయాల్సినటువంటి అభివృద్ధి నువ్వు మండలాలు తెచ్చుకున్నావు, కనీసం మీకు బిల్డింగులు తెచ్చుకోలేదు, ఎంఆర్ఓలు ఎంపీడీ వాళ్ళు సన్యాసి అని మాట్లాడతారు. ఈయన 3 నూతన మండలాలు నా తుంగతుర్తి నియోజకవర్గంలో, అడ్డగూడూరు, నాగారం, మద్దిరాల, 3 నూతన మండలాలకు నిన్న ఈ సన్యాసి 2 మండలాలకే బిల్డింగ్ ఇచ్చిపోయింది. మరి 3వ మండలం ఏం పాపం చేసిందిరా? నువ్వు తెలివికలోనే కదా, నువ్వు మునగానివి కదా. 3 మండలాలు నూతనంగా ఏర్పడితే మరి 2టికే ఇచ్చిన శాంక్షన్ అంటే సన్యాసి నువ్వా మేమా? ఎవడు సన్యాసి? నూతన జిల్లాల ఏర్పాటు, నూతన మండలాల ఏర్పాటు జరిగిన తర్వాత కేసీఆర్ గారు ఒక ప్రణాళికబద్ధంగా ఫస్ట్ కలెక్టరేట్లను నిర్మించుకుంటూ వచ్చారు. ఈ టర్మ్ చేయాల్సింది అదే, మండలాలకు సంబంధించినటువంటి బిల్డింగ్ నిర్మాణం ఈసారి జరుగుతుంది. సరే, ఆ లోపలనే గవర్నమెంట్ మారింది, నీకు ఏదో అవకాశం దొరికింది. కానీ నీ కొండారెడ్డిపల్లి నీ సొంత ఊరు ఉంది కదా, నీ ఊళ్ళో మరి మొత్తం నీ ఊరికి వచ్చేటువంటి రోడ్డు విషయంలో కానీ, నీ ఊళ్ళో ఇచ్చేటువంటి 24 గంటల కరెంటు విషయంలో కానీ, నీ ఊళ్ళో రైతు బంధువు, నీ ఊళ్ళో రైతు రుణమాఫీ, మరి ఇవన్నీ కూడా చేసిండు. నీ 24 గంటల కరెంటు కూడా మా జగదీష్ రెడ్డి ఇచ్చింది ఊరికి. మరి నువ్వేంత పొడుగు మాట్లాడినావు. అక్కడ ఉన్నటువంటి రైతు రుణమాఫీ జరగలేదని చెప్పేసి కవర్ చేయడానికి పోయినటువంటి మహిళా జర్నలిస్ట్ మీదనే కదా నీ ఊరిలో పెట్టేసి వాళ్ళ మీద దాడి చేపించే ప్రయత్నం చేస్తావు. ఎంత దయనీయమైన పరిస్థితి అంటే, అసలు జగదీష్ రెడ్డి గారికి ఏం లేదట,
అప్పుడు గంజికే లేకుండా ఇప్పుడు బెంచ్ తిరుగుతుంది, రెండు తప్పే. ఎందుకంటే ఈయనకు బెంచ్ కూడా లేదు జగదీష్ రెడ్డికి. మా నియోజకవర్గాల్లో జరిగినటువంటి అభివృద్ధి విషయంలో కానీ, మా జిల్లాలో జరిగినటువంటి అభివృద్ధి విషయంలో కానీ కేసీఆర్ గారు తెలంగాణ వ్యాప్తంగా చేసినటువంటి హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.